అది జూలై 5, 2017 బ్యాంకాక్లోని ఒక విల్లాలో ఒక వ్యక్తి తన ల్యాప్టాప్ ముందు కూర్చొని ఏదో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. ఆన్లైన్లో ఇతని పేరు ఆల్ఫా 2. ఆ పేరుతో మాత్రమే ఇతని ప్రపంచానికి తెలుసు. ఇతను ఒక మల్టీ మిలియనేర్. ఇతను బ్యాంకాక్లో విలాసవంతమైన జీవితం అలాగే సురక్షితమైన జీవితం గడుపుతున్నాడు. ఆ సమయంలో సడన్గా ఒక పెద్ద శబ్దం వినిపించింది. ఎవరో ఇతని ఇంట్లోకి వారి కార్ని క్రాష్ చేశారు. దీంతో ఇతను ఒక్క క్షణం కూడా ఆగకుండా ఇంటిలో అన్ని వదిలేసి కిందకి పరిగెత్తాడు. ఆ కార్ డ్రైవర్ ఎవరో కాదు, థాయిలాండ్ పోలీస్ ఫోర్స్ ఏజెంట్. FBI అలాగే DEA ఇన్వెస్టిగేటర్స్ ఈ క్షణం కోసం ఎన్నో నెలలుగా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు కోసం 7 దేశాల అధికారులు ఎంతో పనిచేశారు. ఈ వ్యక్తి చేసిన చిన్న తప్పు వల్ల వీరందరికీ దొరికిపోయాడు. అధికారులు చేసిన ఈ ప్రయత్నం సక్సెస్ అవుతుందా? ఇంటర్నెట్ యొక్క చీకటి రాజ్యం రారాజును చివరికి పట్టుకుంటారా? తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. డార్క్ వెబ్ ఇదే ఇంటర్నెట్లోని చీకటి రాజ్యం. ఇంటర్నెట్లో అసాంఘిక వ్యాపారాలు కార్యక్రమాలు నిర్వహించేదే ఈ డార్క్ వెబ్. ఇక్కడ మత్తు పదార్థాలు, ఆయుధాలు, దొంగలించబడిన బ్యాంక్ వివరాలు, హత్యలకు సుపారీ ఇలాంటి ఎన్నో అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వీటికి కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. ఈ వెబ్సైట్స్ని నడిపేవారు ప్రభుత్వాలకు, పోలీసులకు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకు దొరకకుండా వారి యొక్క సమాచారం ఏమీ తెలియకుండా చాలా జాగ్రత్త పడతారు. ఈ వెబ్సైట్స్ని యాక్సెస్ చేయాలంటే కూడా స్పెషల్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఈ చీకటి వెబ్సైట్స్ అచ్చం మన రోజు వాడే కామర్స్ యాప్స్లానే పనిచేస్తాయి. వీటిలో సెల్లర్స్ అలాగే కస్టమర్స్ ఉంటారు. బయర్ ఏదైనా మాదక ద్రవ్యాలు లాంటివి పర్చేస్ చేస్తే డబ్బు వెబ్సైట్ నిర్వాహకులకు వెళ్తుంది. ఆ తర్వాత సెల్లర్స్ నుండి ప్రోడక్ట్ కస్టమర్కి అందితే నిర్వాహకులు ఆ డబ్బుని సెల్లర్స్కి ఇచ్చేస్తారు. ఇలా లావాదేవీలు ఈ వెబ్సైట్స్లో జరుగుతూ ఉంటాయి. ప్రతి లావాదేవీలో వెబ్సైట్ నిర్వాహకులకు 2 నుండి 4% కమిషన్ ఉంటుంది. ఈ చీకటి దందా అంతా ఆన్లైన్లో జరుగుతుంది. దీంతో ఫిజికల్ మనీతో పని లేదు. ఫిజికల్ మనీతో అయితే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్కి, పోలీసులకు దొరికే అవకాశం ఉంది. మరి ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా బ్యాంక్ అకౌంట్స్ నుండి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసినా ప్రభుత్వాలకు, బ్యాంకులకు ఈజీగా తెలిసిపోతుంది కదా అనే డౌట్ మీకు రావచ్చు. ఎస్, అలా అయితే నిజంగా దొరికిపోతారు. అందుకే ఈ చీకటి వ్యాపారులు క్రిప్టో కరెన్సీని వాడతారు. క్రిప్టో కరెన్సీ అంటే డిజిటల్ కరెన్సీ. కంప్యూటర్ ద్వారా లావాదేవీలు జరపడానికి ఈ క్రిప్టో కరెన్సీ వాడతారు. దీనికి బ్యాంక్స్తో లేదా గవర్నమెంట్తో ఎలాంటి సంబంధం ఉండదు, ఎలాంటి మానిటరింగ్ ఉండదు. ఈ కరెన్సీని ఏ బ్యాంక్ లేదా గవర్నమెంట్ ఇష్యూ చేయదు. అలాగే వీటికి ఒక ఫిజికల్ ఫామ్ అనేది ఉండదు. డాలర్కి ప్రత్యామ్నాయంగా ఈజీగా ట్రాన్సాక్షన్స్ చేయడానికి, అలాగే అధిక ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడానికి ఈ క్రిప్టో కరెన్సీని తీసుకొచ్చారు. ఈ క్రిప్టో కరెన్సీని ఆన్లైన్ ట్రేడింగ్ వెబ్సైట్స్లో పర్చేస్ చేయొచ్చు, సేల్ చేయొచ్చు. క్రిప్టో కరెన్సీలో ముఖ్యమైనవి బిట్కాయిన్ అలాగే ఎథీరియం. మళ్ళీ మన స్టోరీ విషయానికి వస్తే, ఈ డార్క్ వెబ్ కస్టమర్స్, సెల్లర్స్, ఓనర్స్ బిట్కాయిన్స్ని పర్చేస్ చేసి వాటిలో ట్రాన్సాక్షన్స్ చేసి మళ్ళీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్లో ఆ బిట్కాయిన్స్ని సెల్ చేసేసి డాలర్స్ సంపాదించుకుంటారు. ఈ చీకటి ట్రాన్సాక్షన్స్ చేయడానికి కొన్ని ప్రత్యేక సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తారు. వీటి ద్వారా యూజర్ ఐడెంటిటీ ఎవరికి తెలియదు. అంటే అందులో ట్రాన్సాక్షన్ చేసిన వ్యక్తులు కూడా ఒకరికొకరు తెలియదు. అంత పక్కాగా ఈ చీకటి రాజ్యం నడుస్తూ ఉంటుంది. ఇంటర్నెట్ మొదలైన కొత్తలో ఈ చీకటి రాజ్యాలు ఏమీ లేవు. ఈ చీకటి రాజ్యాల పుట్టుక 2010 నుండి మొదలైంది. అప్పుడప్పుడే టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందుతుంది. అదే టైంలో ఇవి కూడా పుట్టాయి. నిజానికి వీటిని స్టార్ట్ చేసేవారు కూడా టెక్నాలజీలో ఎక్స్పర్ట్సే. బట్ వారి తెలివిని చెడు మార్గంలో ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఒక మంచి వెబ్సైట్ ప్రారంభిస్తే అది సక్సెస్ అవ్వడానికి ఏళ్ల సమయం పడుతుంది. బట్ అదే ఒక చీకటి వెబ్సైట్ ప్రారంభిస్తే రోజుల్లోనే సక్సెస్ అయ్యి కోట్లకు పడగలెత్తచ్చు. ఇదే ఎంతోమంది సాఫ్ట్వేర్ అలాగే టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ని ఈ చీకటి రాజ్యం ప్రారంభించడానికి ఆకర్షించింది. అదే సమయంలో బిట్కాయిన్ కూడా రావడంతో ఇక వీరికి అడ్డే లేకుండా పోయింది. ఈ చీకటి రాజ్యంలో వివరాలు ఎవరికి తెలియవు అనే నమ్మకంతో ఎంతోమంది నేరగాళ్లు వారి ప్రోడక్ట్స్ అధిక మొత్తంలో అమ్మటానికి, అలాగే ఎంతోమంది కస్టమర్స్ ఇవి కొనుక్కోవడానికి ఈ వెబ్సైట్ ఒక కొత్త అడ్డాగా మారింది. దీంతో ఈ చీకటి రాజ్యం విజృంభించడంతో ప్రభుత్వాలు, ఏజెన్సీలు కూడా కళ్ళు తెరిచాయి. దీంతో అప్పటి నుండి దొంగ పోలీస్ ఆట మొదలైంది. ఈ వేట ఈ రోజుకి కొనసాగుతూనే ఉంది. ఈ చీకటి వెబ్ ఊపు మీద ఉన్నప్పుడు సిక్ రోడ్ అనే వెబ్సైట్ పుట్టుకొచ్చింది. ఇది ఇప్పటి వరకు పుట్టిన ప్రముఖ చీకటి రాజ్యం. ఫిబ్రవరి 2011లో ఈ వెబ్సైట్ స్టార్ట్ అయింది. మొదలైన కొన్ని రోజుల్లోనే ఈ సైట్ చాలా పాపులర్ అయిపోయింది. దాదాపు 1,00,000 మంది ఈ సైట్లో మత్తు పదార్థాలు కొనుక్కునేవారు. బట్ ఈ సైట్ ఎంతో కాలం నిలవలేదు. 2.5 ఏళ్ల తర్వాత ఈ సైట్ ఆపరేటర్ పట్టుబడ్డాడు. దీంతో ఈ సైట్ ఆగిపోయింది. ఈ చీకటి సైట్స్ని ఆపరేట్ చేసే వారికి సీరియస్ పాఠం నేర్పించాలని అధికారులు ఈ సిక్ రోడ్ సైట్ ఆపరేటర్ అలాగే ఫౌండర్కి జీవిత ఖైదు విధించారు. బట్ ఈ పాఠం వారికి పెద్దగా ఎక్కలేదు. ఎందుకంటే ఇది చాలా ఈజీ అలాగే లాభకరమైన బిజినెస్. దీంతో సిక్ రోడ్ మూతపట్టడంతో మరిన్ని చీకటి వెబ్సైట్ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి.
సిక్ రోడ్ లాగా పాపులర్ అవడానికి, అలాగే ఫస్ట్ ప్లేస్ కోసం ఇవన్నీ పోటీ పడ్డాయి. బట్ ఇవన్నీ కూడా ఎక్కువ రోజులు నిలవలేదు. అలా రోజుల తర్వాత ఎవల్యూషన్ అనే మరో సైట్ పుట్టుకొచ్చింది. ఈ సైట్ సిక్ రోడ్ కంటే ఎక్కువ పాపులర్ అయింది. ఈ వెబ్సైట్కి 2 లక్షల మంది కస్టమర్స్ కూడా వచ్చారు. ఈ సైట్లో సేల్స్ ఇందాక చెప్పినట్టు బిట్కాయిన్ ద్వారా జరుగుతాయి. బయర్స్ బిట్కాయిన్లో అమౌంట్ పే చేయాలి. ఆ తర్వాత సైట్ ఆపరేటర్ ఆ మనీని సెల్లర్స్కి సప్లై చేస్తాడు. ఈ ప్రాసెస్ వల్ల ఎప్పుడూ ఆపరేటర్స్ దగ్గర అధికంగా డబ్బు ఉంటుంది. దీంతో కొన్నిసార్లు సెల్లర్స్కి ఇవ్వకుండానే మనీ అంతా తీసుకొని సైట్ని క్లోజ్ చేసేస్తారు. ఇది డార్క్ వెబ్లోని ఎగ్జిట్ స్కామ్. కొంతమంది సైట్ ఆపరేటర్స్ కొంత డబ్బు వచ్చాక వాళ్ళంతటి వాళ్ళే వాలంటరీగా సైట్స్ క్లోజ్ చేసేవారు. ఈ చీకటి వెబ్సైట్ బిజినెస్ కి భయంకరమైన డిమాండ్ ఉండేది. దీంతో విపరీతంగా ఈ సైట్స్ స్టార్ట్ అయ్యేవి. అదే రేంజ్ లోనే అరెస్ట్లు, ఎగ్జిట్ స్కామ్లు, వాలంటరీ విత్డ్రాల్ కూడా ఉండేవి. ఈ పరిస్థితులన్నీ కొత్తగా పుట్టిన ఒక చీకటి రాజ్యానికి చాలా ఉపయోగపడ్డాయి. అదే ఆల్ఫా బీ. జూలై 2012లో ఆల్ఫా 2 అనే పేరుతో ఉన్న ఒక మనిషి ఆల్ఫా బీ వెబ్సైట్ని డెవలప్ చేయడం మొదలుపెట్టాడు. 5 నెలల తర్వాత ఈ సైట్ స్టార్ట్ అయింది. అలాగే ఇంటర్నెట్లో అందుబాటులోకి వచ్చింది. మొదట్లో దొంగలించబడిన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ని సైట్లో అమ్మేవారు. బట్ రాను రాను లాభాలు తెచ్చే ప్రోడక్ట్స్ కూడా అమ్మటం మొదలుపెట్టారు. దొంగలించబడిన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్తో పాటు మత్తు పదార్థాలు, ఆయుధాలు, మాల్వేర్లు కూడా అమ్మకంలోకి వచ్చాయి. వీటితో పాటు మనీ లాండరింగ్ చేసే సర్వీసెస్ కూడా అందుబాటులోకి వచ్చాయి. బట్ కొన్ని విషయాలను ఈ సైట్లో నిషేధించాడు ఆపరేటర్. నిషేధించిన వాటిలో రష్యాకి చెందిన దొంగలించబడిన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. అంటే రష్యన్స్కి సంబంధించిన ఈ ఇన్ఫర్మేషన్ని ఎవరు సైట్లో అమ్మకూడదు. దీనికి 2 కారణాలున్నాయి. మొదటిగా ఈ సైట్ ఆపరేటర్ ఆల్ఫా 2 రష్యన్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్తో పెట్టుకోదలుచుకోలేదు. అలాగే తనను తాను రష్యన్ లేదా ఏదైనా రష్యన్ అలై నేషన్కి చెందిన వ్యక్తిగా నటించి అమెరికన్ ఏజెన్సీస్ని మిస్లీడ్ చేయడానికి. ఈ వెబ్సైట్ అచ్చం మన వాడే కామర్స్ వెబ్సైట్ లానే ఉంటుంది. ఈ వెబ్సైట్ యూజ్ చేయడం కూడా చాలా ఈజీ. ఇందులో సర్చ్ ఆపరేషన్ అలాగే కేటగిరీస్ కూడా ఉంటాయి. ఈ సైట్లో బిట్కాయిన్ లేదా ఎథీరియం ద్వారా పే చేయొచ్చు. కొంతకాలంలోనే ఈ సైట్ చాలా సక్సెస్ అయింది. అంతేకాదు చీకటి రాజ్యంలో నంబర్ 1గా ఎదిగింది. ఎన్నో సైట్స్ పుట్టి మాయమైపోయినా ఈ ఆల్ఫా బీ సైట్ సక్సెస్ఫుల్గా చీకటి రాజ్యాన్ని ఏలుతుంది. కస్టమర్స్ సంఖ్య కూడా వేగంగా పెరిగిపోయింది. సైట్ స్టార్ట్ అయిన సంవత్సరంలోనే 2 లక్షల మంది కస్టమర్స్ అలాగే 40,000 మంది సెల్లర్స్ సైట్లో రిజిస్టర్ అయ్యారు. 2017 కల్లా 3 లక్షల ప్రోడక్ట్స్ ఈ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. అలాగే ప్రతిరోజు ఈ సైట్ ద్వారా $5 లక్షల సేల్స్ జరిగేవి. ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్పై ఆల్ఫాకి 2 to 4% కమిషన్ ఉండేది. దీంతో ఇతను ఒక మల్టీ మిలియనీర్గా అవతరించాడు. 2017 కల్లా ఈ సైట్ ఒక చిన్న టీంని కూడా ఏర్పాటు చేసింది. ఆల్ఫా 2 కింద డీస్నేక్ అనే మరొక వ్యక్తి పనిచేస్తాడు. అలాగే అతని కింద బయర్స్ అలాగే సెల్లర్స్ మధ్య మోడరేటర్స్ ఉండేవారు. అలాగే ఒక మేనేజర్ కూడా ఉండేవాడు. అతి త్వరగా వచ్చిన ఈ సక్సెస్ వల్ల సైట్ ఫౌండర్ అలాగే ఆపరేటర్ అయిన ఆల్ఫా 2 సైట్లో డే టు డే ఆపరేషన్ నుండి రిటైర్ అయిపోయాడు కూడా. ఇతని పేరును సైట్లో ఆల్ఫా 2 నుండి అడ్మిన్కి మార్చేశాడు. అప్పటి నుండి ఇతను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. దీంతో కమ్యూనికేషన్స్ అలాగే సైట్ ఆపరేషన్స్ అంతా డీస్నేక్ ద్వారానే జరిగేవి. ఆల్ఫా 2 అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడంతో అమెరికన్ ఇన్వెస్టిగేటర్స్కి ఇతన్ని కనిపెట్టడం కష్టంగా మారింది. దీంతో ఇతన్ని కనిపెట్టడానికి మరింత స్టడీ మొదలుపెట్టారు. చీకటి రాజ్యాన్ని ఏలుతున్న ఈ వ్యక్తి కోసం వేట మళ్ళీ మొదలైంది. ఈ వేట ప్రపంచవ్యాప్తంగా కొన్ని సంవత్సరాల పాటు సాగింది. ఇతన్ని కనిపెట్టడానికి అమెరికా ఇన్వెస్టిగేటర్స్ సైట్ యొక్క సర్వర్స్ ఎక్కడున్నాయి కనిపెట్టాలని అనుకున్నారు. ఈ సర్వర్స్ని కనిపెట్టి వాటిని యాక్సెస్ చేసి సైట్ని క్లోజ్ చేయొచ్చు. అలాగే మెల్లగా సైట్లోకి దూరి ఆల్ఫా 2 గురించి మరింత ఇన్ఫర్మేషన్ కనిపెట్టచ్చు. బట్ మన చీకటి రాజు అంత ఈజీగా దొరికిపోయే రకం కాదు. ఐపీ అడ్రస్ని ట్రేస్ చేస్తే వెబ్సైట్ని ప్రపంచవ్యాప్తంగా చాలా సర్వర్స్ నుండి రన్ చేస్తున్నారు. ఒక చైన్ లాగా ఈ చాలా సర్వర్స్ నుండి సైట్ రన్ అవుతుంది. దీంతో ఇన్ని సర్వర్స్ చెక్ చేసి ఈ చైన్ రూట్ నుండి ఆపరేటర్ని కనిపెట్టడం ఇన్వెస్టిగేటర్స్కి చాలా కష్టం. కావాలనే ఆల్ఫా 2 సెల్లర్స్ అలాగే ఆపరేటర్స్ని కనిపెట్టకుండా ఈ రకంగా చేశాడు. దీంతో అమెరికన్ ఇన్వెస్టిగేటర్స్ వేరే మార్గాన్ని ప్రయత్నించాల్సి వచ్చింది. అమెరికన్ ఇన్వెస్టిగేటర్స్ ఈ సైట్కి వెళ్ళి మత్తు పదార్థాలను కొనటం మొదలుపెట్టారు. దీనివల్ల సెల్లర్స్ కొరియర్లో ఏదైనా తప్పు చేస్తే వాడిని కనిపెట్టచ్చు. ఆ ప్రోడక్ట్స్ యొక్క ప్యాకేజింగ్ అలాగే స్టాంప్స్ నుండి సెల్లర్స్ గురించి ఏదైనా క్లూస్ దొరకచ్చు అని ఇన్వెస్టిగేటర్స్ అనుకున్నారు. బట్ ఒకవేళ సెల్లర్స్ని పట్టుకున్నా వీరిలాంటి వాళ్ళు వేలల్లో ఉంటారు. సైట్స్ రన్ అవుతూనే ఉంటే వీరిలాంటి వాళ్ళు 1000 మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. బట్ అసలైన వాడిని పట్టుకుంటేనే సైట్ క్లోజ్ చేయొచ్చు. అప్పుడే ఈ దందా ఆగుతుంది. వారికి కావాల్సింది ఆల్ఫా 2. బట్ ఇతను కూడా ఒక టెక్నాలజీ ఎక్స్పర్ట్. ఈ ఆటలోని ప్రతి రూల్ అతనికి కూడా బాగా తెలుసు. ఇన్వెస్టిగేటర్స్కి దొరకకుండా ఎలా ఉండాలో ఇతనికి కూడా బాగా తెలుసు. దీంతో ఇతన్ని కనిపెట్టడం ఇక అవ్వదని ఇన్వెస్టిగేటర్స్ చేతులు ఎత్తేశారు. ఏమీ చేయలేని స్థితిలో ఇన్వెస్టిగేటర్స్ నిరాశలోకి వెళ్ళిపోయారు. బట్ ఈ నిరాశ డిసెంబర్ 2016 వరకే. 2016 డిసెంబర్ నెల కాలిఫోర్నియాలోని ఫ్రెస్నో సిటీలో రాబర్ట్ మిల్లర్ అనే వ్యక్తి తన కంప్యూటర్ ముందు కూర్చున్నాడు. ఇతను DEA అంటే అమెరికన్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలో పనిచేస్తున్నాడు. ఇతను ఆల్ఫా బీ కోసం ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు.
కానీ ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి ప్రోగ్రెస్ లేదు. బట్ ఆ రోజు సడన్గా అతని ఈమెయిల్ ఇన్బాక్స్లో ఒక మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్ సెండర్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, కానీ ఇది ఇన్వెస్టిగేషన్ మొత్తాన్ని మలుపు తిప్పబోయే మెయిల్. ఆల్ఫాబీని ప్రారంభించినప్పుడు ఆల్ఫా 2 ఒక పెద్ద తప్పు చేశాడు. ఈ వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వగానే ఒక వెల్కమ్ ఈమెయిల్ వస్తుంది. వెబ్సైట్ స్టార్టింగ్లో కూడా సైట్లో రిజిస్టర్ అయిన వారందరికీ ఒక వెల్కమ్ ఈమెయిల్ వారి ఇన్బాక్స్కి వచ్చింది. బట్ అందులో ఈమెయిల్ మెటాడేటాలో సెండర్ యొక్క ఇన్ఫర్మేషన్ అలాగే ఈమెయిల్ ఐడి కనిపించింది. ఈ తప్పును ఆల్ఫా 2 వెంటనే సరిచేసేలోపే కొంతమందికి వెల్కమ్ ఈమెయిల్స్ వెళ్ళిపోయాయి. ఒక వ్యక్తి సైట్ స్టార్టింగ్లోనే ఇది కనిపెట్టి ఆల్ఫా 2 తన మిస్టేక్ని కరెక్ట్ చేసుకునే లోపలే సెండర్ ఈమెయిల్ ఐడిని అలాగే సెండర్ డీటెయిల్స్ని సేవ్ చేసి పెట్టుకున్నాడు. దీంతో ఆల్ఫా 2 యొక్క క్రూషియల్ ఇన్ఫర్మేషన్ వేరే వ్యక్తికి స్టార్టింగ్లోనే వెళ్ళిపోయింది. ఈ వ్యక్తి ఎవరో ఎవరికీ తెలియదు. ఈ వ్యక్తి గురించి DEA కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటికి పెట్టలేదు. ఇతను ఎవరు అని మనం ఆలోచిస్తే ఇతను ఆల్ఫాబీని స్టార్టింగ్లోనే ఫాలో అయ్యి అప్పటి నుండి గమనిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇతను ఇంతకుముందు ఉన్న ఏదైనా డార్క్ వెబ్ ఓనర్ అయి ఉండొచ్చు, లేదా ఏదో ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి చెందిన ఏజెంట్ అయినా అయి ఉండొచ్చు. ఏదేమైనా ఈ ఇన్ఫర్మేషన్ ఇతని దగ్గర భద్రంగా ఉంచాడు. అలా ఈ ఆల్ఫాబీని స్టార్టింగ్ నుండి అది భారీ సక్సెస్ సాధించే వరకు గమనిస్తూ ఉన్నాడు. అలా ఈ సైట్ సక్సెస్ అయ్యి నెంబర్స్లో కూడా భారీగా ఇంప్రూవ్ అయిన తర్వాత ఇతను ఈ క్రూషియల్ ఈమెయిల్ ఐడిని రాబర్ట్ మిల్లర్కి సెండ్ చేశాడు. ఇన్వెస్టిగేటర్స్కి ఇది భారీ క్లూ. ఈ ఈమెయిల్ అడ్రస్ ఈ విధంగా ఉంది. దీంతో ఈ ఈమెయిల్ అడ్రస్ని ట్రేస్ చేయడం, స్టడీ చేయడం మొదలుపెట్టారు ఇన్వెస్టిగేటర్స్. ఈ ఈమెయిల్ అడ్రస్తో ఇన్వెస్టిగేటర్స్ అలెక్స్ అనే వ్యక్తి యొక్క ఫొటోస్ కొన్ని skyrocket.comలో కనిపెట్టారు. ఈ స్కైరాకెట్ ఒక ఫ్రెంచ్ లాంగ్వేజ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఈ ఈమెయిల్కి లింక్ అయ్యి ఒక డేటింగ్ ప్రొఫైల్ కూడా ఉంది. ఇందులో ఇతని హోమ్ టౌన్ కూడా ఉంది. ఇతని హోమ్ టౌన్ పేరు ఈ విధంగా ఉంది. ఈ ప్లేస్ కెనడాలోని క్యూబెక్లో ఉంది. ఈ ప్రొఫైల్ ప్రకారం ఇతను ఇది క్రియేట్ చేసిన టైంలో ఇతనికి 17 ఏళ్ళు. ఇతని ఈమెయిల్ అడ్రస్లోని 91 ఇతను పుట్టిన ఇయర్ అయి ఉండొచ్చు. దీంతో ఈ రకంగా క్యాలిక్యులేట్ చేస్తే ఆల్ఫాబీని స్టార్ట్ చేసినప్పుడు ఇతనికి 23 ఏళ్ళు. ఈ ఆల్ఫా 2 అనే యూజర్ నేమ్ ఒక ఫ్రెంచ్ లాంగ్వేజ్ టెక్నాలజీ ప్లాట్ఫామ్లో కూడా కనిపించింది. ఈ ప్లాట్ఫామ్లో ఇతను 2008లో ఒక ఫోటో నుండి వైరస్ ఎలా తొలగించాలి అనే ఆర్టికల్ రాశాడు. ఈ పోస్ట్ కింద ఇతని ఈమెయిల్ అడ్రస్ ఉంది. ఇది ఇంతకుముందు దొరికిన ఈమెయిల్ అడ్రస్సే. దీంతో ఈ ఆర్టికల్ ఇతనే రాశాడు. ఈ పోస్ట్ కింద ఇతని ఈమెయిల్ అడ్రస్తో పాటు ఫుల్ నేమ్ కూడా ఉంది. ఇతని పేరు అలెగ్జాండర్ కాజెస్. ఇన్వెస్టిగేటర్స్కి ఇతని ఈమెయిల్ ఐడి, ఫొటోస్, పేరు కూడా దొరికిస్తుంది. కానీ ఇతను ఎక్కడున్నాడనేదే అసలైన ప్రశ్న. ఈ డీటెయిల్స్తో మరింత ఇన్వెస్టిగేట్ చేస్తే ఇతని పేపాల్ అకౌంట్ కూడా ఇన్వెస్టిగేటర్స్కి దొరికింది. ఇందులో కూడా ఇతని ఈమెయిల్ ఐడి ఉంది. ఇతని లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా ఇన్వెస్టిగేటర్కి దొరికింది. ఇందులో కూడా ఇతని ఫొటోస్, పేరు ఉన్నాయి. ఈ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో ఇతను ఒక ఫ్రీలాన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని ఉంది. అంతేకాదు ఇతనికి ఒక సొంత టెక్ కంపెనీ కూడా ఉన్నట్లు ఈ ప్రొఫైల్లో ఉంది. బట్ ఇవన్నీ ఇతని లొకేషన్ని తెలియజేయలేదు. అలా మరింత స్టడీ చేశాక ఇన్వెస్టిగేటర్స్కి ఇతని వైఫ్ ఫేస్బుక్ అకౌంట్ దొరికింది. ఈమె ఒక థాయిలాండ్ మహిళ. దీంతో ఇతను ఎక్కడుంటాడో ఒక క్లూ దొరికింది. ఈ కెనేడియన్ థాయిలాండ్లో నివసిస్తున్నాడు. ఈ ఫేస్బుక్ అకౌంట్ని మరింత అబ్జర్వ్ చేస్తే ఇన్వెస్టిగేటర్స్కి లభించిన కొన్ని క్లూస్ వారిని థాయిలాండ్ క్యాపిటల్ బ్యాంకాక్కి నడిపించాయి. థాయిలాండ్ పోలీసులతో కలిసి ఇన్వెస్టిగేటర్స్ బ్యాంకాక్లో అలెగ్జాండర్కి చెందిన 3 ప్రాపర్టీస్ గుర్తించారు. ఒక హౌస్ ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంది. ఇక్కడే అలెగ్జాండర్ తన వైఫ్తో కలిసి నివసిస్తున్నాడు. 2వ హౌస్ దగ్గరలోనే ఉంది. 3వ హౌస్ బ్యాంకాక్ అవుట్స్కట్స్లో $3 మిలియన్ మ్యాన్షన్. ఫ్యూకెట్లో కూడా ఇతను ఒక విల్లా ఉంది. అలాగే సైప్రస్లో కూడా ఇతను ఒక విల్లా కొనడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇన్వెస్టిగేటర్స్ ఇతన్ని వెంబడిస్తూ ఉన్నారు. ఇతని జీవితం ఎంతో విలాసవంతంగా గడుస్తూ ఉంది. ఇతనికి చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇతను తన ల్యాంబోర్గినీతో బ్యాంకాక్ మొత్తం ప్రతిరోజు తిరుగుతాడు. అలా ఏజెంట్స్ ఇతన్ని సీక్రెట్గా ఫాలో అవుతూ అతని ఫోన్ని ట్రాక్ చేస్తూ ఉన్నారు. ఇతని డైలీ రొటీన్ చాలా సింపుల్. పొద్దున్నే లేవడం, సోషల్ మీడియా అకౌంట్స్ చెక్ చేయడం, ఆ తర్వాత వర్క్ చేసుకోవటం, ఆ తర్వాత ఒక లాంగ్వేజ్ కోర్స్ అటెండ్ అవ్వటం, ఆ తర్వాత ఈవినింగ్ తన వైఫ్తో డిన్నర్కి హోటల్కి వెళ్తాడు. ఈ డైలీ రొటీన్స్ మధ్యలో ఇతన్ని అరెస్ట్ చేయాలి ఇన్వెస్టిగేటర్స్. ఇతను వర్క్ చేసే టైంలోనే తెలివిగా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే అప్పుడే ఇతని ల్యాప్టాప్ లేదా కంప్యూటర్ ఆల్ఫాబీ సైట్లో లాగిన్ అయ్యి ఉంటుంది. అప్పుడే ఇన్వెస్టిగేటర్స్ సైట్ని యాక్సెస్ చేసి పర్మనెంట్గా క్లోజ్ చేయగలరు. ఇందులో ఏ తేడా జరిగినా ఇతను ల్యాప్టాప్ ఆఫ్ చేసేస్తాడు. దీంతో చాలా ఆలోచించి ఒక ప్లాన్ రెడీ చేయడం మొదలుపెట్టారు. ఆ సమయంలో ఆల్ఫాబీ ప్రపంచంలో అతిపెద్ద డార్క్ వెబ్ మార్కెట్. బట్ అలా అని ఈ సైట్కి కాంపిటీషన్ లేదని కాదు. యూరోప్లో హ్యాండ్సే సైట్ కూడా వేగంగా పెరిగిపోతుంది. వేగంగా ఇది కూడా ఒక పెద్ద చీకటి రాజ్యంగా మారుతుంది. దీంతో యూరోపియన్ ఇన్వెస్టిగేటర్స్ కూడా పనిలో పడ్డారు. ఒక సెక్యూరిటీ రీసెర్చర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో డచ్ అథారిటీస్ హ్యాండ్సే సైట్ యొక్క సర్వర్స్ని నెదర్లాండ్స్లో ఉన్నట్లు గుర్తించి వాటిని డీటెయిల్గా స్టడీ చేశారు. ఆ తర్వాత సర్వర్స్ నుండి డేటాని కాపీ చేసుకున్నారు. ఈ సర్వర్స్ నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్తో ఈ హ్యాండ్సేని జర్మనీ నుండి ఆపరేట్ చేస్తున్నారని గుర్తించారు. దీంతో జర్మన్ పోలీస్తో కలిసి డచ్ అథారిటీస్ హ్యాండ్సేని క్లోజ్ చేయాలని అనుకున్నారు. బట్ అదే సమయంలో ఈ సర్వర్స్ నుండి హ్యాండ్సే మాయమైపోయింది.
డచ్ అథారిటీస్ డేటాని కాపీ చేసుకున్న విషయం సైట్ ఆపరేటర్స్కి తెలిసిపోయింది. బట్ అథారిటీస్ కాపీ చేసుకున్న డేటాలో కొన్ని బిట్కాయిన్ ట్రాన్సాక్షన్స్ దొరికాయి. ఈ బిట్కాయిన్ ట్రాన్సాక్షన్స్ని మరింత పరిశీలిస్తే క్లూస్ ఇన్వెస్టిగేటర్స్ని లిథువానియాకి నడిపించాయి. లిథువానియాలోని అథారిటీస్తో కలిసి డచ్ అలాగే జర్మన్ అథారిటీస్ కలిసి లిథువానియాలోని సర్వర్స్ని కనిపెట్టారు. దీంతో ఈసారి 3 ఏజెన్సీస్ ఆ లొకేషన్స్పై స్ట్రైక్ చేసి సైట్ని కంట్రోల్లోకి తీసుకోవాలని అనుకున్నారు. బట్ అదే సమయంలో ఈ యూరోపియన్ అథారిటీస్కి FBI ఆల్ఫా 2ని అరెస్ట్ చేసే ప్లాన్ చెప్పారు. దీంతో వీరంతా కలిసి ఆపరేషన్ బేయోనెట్ని ప్రారంభించారు. ఈ ఆపరేషన్ 2 ఫేజెస్గా జరుగుతుంది. ముందుగా యూరోపియన్ అథారిటీస్ హ్యాన్సే లొకేషన్లో స్ట్రైక్ చేసి సైట్ని వారి కంట్రోల్లోకి తీసుకుంటారు. బట్ ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు. ఆ తర్వాత ఆల్ఫా 2ని అరెస్ట్ చేసి ఆల్ఫా బిని ఒక్కసారిగా క్లోజ్ చేసేస్తారు. సాధారణంగా ఇలా ఏదైనా సైట్ క్లోజ్ అయినప్పుడు కస్టమర్స్ అలాగే సెల్లర్స్ వెంటనే వేరే సైట్కి షిఫ్ట్ అయిపోతారు. దీంతో ఒకవేళ ఆల్ఫా బి క్లోజ్ అయిపోతే అందులోని కస్టమర్స్ అలాగే క్రిమినల్స్ అందరూ యూరోపియన్ అథారిటీస్ కంట్రోల్లో ఉన్న హ్యాన్సేకి షిఫ్ట్ అవుతారు. దీంతో ఈ సెల్లర్స్ అలాగే కస్టమర్స్ని కూడా ఈజీగా పట్టుకోవచ్చని ప్లాన్ చేశారు. ఫేజ్ 1ని యూరోపియన్ అథారిటీస్ పూర్తి చేస్తాయి. ఫేజ్ 2ని FBI అలాగే DEA అథారిటీస్ థాయిలాండ్ పోలీస్తో కలిసి ఇంకా మరో 7 దేశాలకు చెందిన అథారిటీస్తో కలిసి పూర్తి చేస్తారు. బట్ వెనక ఇంత జరుగుతున్న అలెగ్జాండర్ క్యాజెస్ అలియాస్ ఆల్ఫా 2కి మాత్రం ఏమీ తెలియదు. జూన్ 20, 2017 ఆపరేషన్లోని ఫస్ట్ ఫేజ్ సక్సెస్ అయింది. లిథువానియాలోని అలాగే జర్మన్లోని డేటా సెంటర్స్ని అథారిటీస్ రైడ్ చేసి హ్యాన్సే సైట్స్ని ఆపరేటర్స్ని అరెస్ట్ చేసి సైట్ని వారి కంట్రోల్లోకి తీసేసుకున్నారు. బట్ ఈ విషయం ఆ సైట్లో ఉన్న కస్టమర్స్కి కానీ సెల్లర్స్కి కానీ ఏమాత్రం తెలియదు. జూలై 5, 2017 బ్యాంకాక్. ఆ రోజు థాయ్ పోలీస్ FBI అలాగే DEA కలిసి ఆల్ఫా 2ని అరెస్ట్ చేయబోతున్నారు. దాదాపు 3 ఏళ్ల తర్వాత ఆల్ఫా బి క్లోజ్ అవబోతుంది. ఆ రోజు రాయల్ థాయ్ పోలీస్ ఏజెంట్ ఒక గ్రే టొయోటా కార్లో క్యాజెస్ ఇంటి వైపు వెళ్తూ ఉన్నాడు. అలా వెళ్ళి క్యాజెస్ ఇంటి వైపు కార్ని ఆపి రివర్స్ చేసి పొరపాటున జరిగినట్లుగా క్యాజెస్ ఇంట్లోకి కార్ని క్రాష్ చేశాడు. దీంతో పెద్ద శబ్దం వచ్చి ఒక్కసారిగా క్యాజెస్ తన ల్యాప్టాప్ అలాగే వదిలేసి ఏం జరిగిందో చూడటానికి కిందకి పరిగెత్తాడు. అప్పుడు క్యాజెస్ ల్యాప్టాప్ ఆన్లోనే అన్లాక్ అయ్యి ఉంది. దీంతో అంతా అనుకున్నట్లే జరిగింది. అతను కిందకి రాగానే ఒక్కసారిగా ఆఫీసర్స్ అందరూ అతని మీద పడ్డారు. క్యాజెస్ కూడా తప్పించుకొని ల్యాప్టాప్ని ఆపడానికి ప్రయత్నించాడు, కానీ అతని వల్ల కాలేదు. దీంతో అథారిటీస్ వెంటనే వెళ్ళి తన ల్యాప్టాప్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో ల్యాప్టాప్ ఆన్లోనే అన్లాక్ అయ్యి ఉంది. ఆ ల్యాప్టాప్లో అలెగ్జాండర్ ఇంకా ఆల్ఫా బి ఆపరేటర్గానే ఉన్నాడు. ఆల్ఫా బి వెబ్సైట్కి సంబంధించిన చాలా పాస్వర్డ్స్ని అతని ల్యాప్టాప్లో ఇన్వెస్టిగేటర్స్ కనిపెట్టారు. అలెగ్జాండర్ యొక్క ఆస్తి మొత్తం $23 మిలియన్. కార్లు, ఇళ్లతో పాటు క్రిప్టో కరెన్సీలో కొన్ని $1 మిలియన్ ఇతని దగ్గర ఉన్నాయి. సరిగ్గా క్యాజెస్ అరెస్ట్ అయిన వారం తర్వాత జూలై 12న క్యాజెస్ జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. అమెరికన్ అథారిటీస్ ఆల్ఫా బిని పర్మనెంట్గా క్లోజ్ చేసేశారు. బట్ అథారిటీస్ ఈ పని చేసినట్లు ఎక్కడా ప్రకటించలేదు. దీంతో కస్టమర్స్ అలాగే సెల్లర్స్ ఎగ్జిట్ స్కామ్ జరిగిందని లేదా సైట్ హ్యాక్ అయి ఉండొచ్చని వేరే సైట్కి షిఫ్ట్ అయిపోయారు. వాటిలో యూరోపియన్ అథారిటీస్ కంట్రోల్లో ఉన్న హ్యాన్సే కూడా ఉంది. దీంతో అథారిటీస్ వెంటనే షిఫ్ట్ అయిన ఈ నేరగాల డీటెయిల్స్ మొత్తం కలెక్ట్ చేశారు. 4 వారాల పాటు ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసి జూలై 30న యూరోపియన్ అథారిటీస్ హ్యాన్సే సైట్ని కూడా పర్మనెంట్గా క్లోజ్ చేసేశారు. దీంతో ఆ రోజే US డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఈ 2 సైట్స్ని ఆపరేషన్లో భాగంగా పట్టుకొని క్లోజ్ చేసినట్లు ప్రకటించారు. ఈ అథారిటీస్కి ఇది అతిపెద్ద సక్సెస్. బట్ ఈ సక్సెస్ ఎంతో కాలం లేదు. మత్తు పదార్థాలు, ఆయుధాలు, మాల్వేర్లకు డిమాండ్ విపరీతంగా ఉంది. దీంతో మరిన్ని కొత్త చీకటి రాజ్యాలు పుడుతూనే ఉన్నాయి, అలా వస్తూనే ఉన్నాయి, వెళ్తూనే ఉన్నాయి. ఈ నేర ప్రపంచం అనేది అంతం లేకుండా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంటర్నెట్లో ఉండే లొసుగులను అడ్డం పెట్టుకుని ఈ నేరగాళ్ళు రెచ్చిపోతున్నారు. ఈ మధ్య కాలంలో హ్యాకర్స్ కంపెనీస్ డేటాని, ఇండివిజువల్స్ డేటాని హ్యాక్ చేసి డార్క్ వెబ్లో అమ్ముతున్నారు. ఈ చీకటి రాజ్యంలోని నేరగాళ్ళ చేతుల్లోకి ఈ డేటా వెళ్ళడం చాలా ప్రమాదకరం. వాటిలో మన డేటా కూడా ఉండొచ్చు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ లింక్స్ పడితే ఆ లింక్స్ అస్సలు క్లిక్ చేయకండి. తెలియని కాల్స్ అస్సలు లిఫ్ట్ చేయకండి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీ ఫొటోస్ అప్లోడ్ చేసినప్పుడు వాటిని మీకు తెలిసిన వారికి మాత్రమే కనబడేలా చూసుకోండి. తెలియని వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఫొటోస్, బ్యాంక్ డీటెయిల్స్ లేదా పర్సనల్ డీటెయిల్స్ షేర్ చేయకండి. ఒకవేళ ఎవరైనా మీ డేటాని దొంగలించారని తెలిసినా, అనుమానం వచ్చినా వెంటనే పోలీసులను సంప్రదించండి. నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి. దీని గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో దట్స్ ద స్టోరీ. మళ్ళీ కలుద్దాం మాకు ఇన్ఫర్మేటివ్ వీడియోతో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.